ఉన్నట్టు ఓ 20-30 ఏండ్ల కింద ప్రైవేటు బళ్ళు లేవు. అందుకే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా అందరూ సర్కార్ బళ్ళకు ఎగవడిపోయేది. దెబ్బకు కిలాసులన్నీ కాలు పెట్టే సందు లేకుండా నిండేది. అగో అట్లా ఓ ఎలుగెలిగిన సర్కార్ బళ్ళు రాను రాను హాలత లేకుండా పోతున్నాయి. ఓ దిక్కు సర్కారోళ్ళు పొలగాన్లను గవర్నమెంట్ బళ్ళకు దోలుండ్రని ఎంత మొత్తుకున్నా సుత అవ్వయ్యలు మాత్రం ప్రైవేటు బళ్ళకే దోల్తాన్లు. ఎందుకంటే ఇగో తెలంగాణలో కొన్ని సర్కార్ బళ్ళ కథ రాస్తే రామాయణం ఇంటే భారతమే అయ్యేటట్లుంది. ఇక చూడుర్రి, మంచిర్యాల జిల్లాలో తిరుపతి అనే గీ అన్న సర్కార్ బడికి తాళం ఎట్లేసిండో. దండేపల్లి మండలం వెల్గనూరు ఊరి బళ్ళ సర్కార్ పెద్ద బడికి తాళం పెట్టుడే కాకుండా గేటు ముంగట ఇసన్ డబ్బా పట్టుకొని లొలికి దిగిండు. మరి ఎందుకట్లా చేసిండో అన్ననే అడుగుదాం పారి. ఇంటిరా అన్నది బిల్లుల పంచాది. పాత సర్కార్ ఏలువడ్ల బల్లె డైనింగ్ హాల్ ఒకటి కట్టిండట. అది కూడా అప్పులు తెచ్చి. అయితే ఇదివరి దాకా రూపాయి బిల్లు రాలేదు. అప్పులోళ్ళు మీద పడుతుర్రు, నేనేం చేయాలి అని చెప్పి బడికి తాళం పెట్టిండు. దీంతో వచ్చిన పొల్లగాన్లు సార్లు అందరూ బయటనే నిలబడ్డరు. అటు మెదక్ జిల్లాల పొల్లగాండ్లకు కారం పొడితోని బువ పెట్టిర్రు. కౌడిపల్లి పట్టణంలో ఉన్న గిరిజన హాస్టల్లో పొల్లగాండ్లకు కనీసం పచ్చడన్నా వేయకుండా కారం పొడేసి బువ పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎట్లా వగిరించుకుంటూ తింటుర్రో. మరి పొల్లగాండ్లు రాగానే వంట మనుషులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేయాలి కదా. అట్లా కాకుండా ఉత్త పువ్వు వండి పోతుర్రట. హాస్టల్ వార్డెన్ను ఏంది సార్ గిట్లా అని అడిగితే ఏం పడిపోయిందని వచ్చిర్రా, ఇంటికెళ్ళిపోర్రి, పోయి 20 తారీఖు నాడు రాపోర్రి అన్నట్లు గురకాయిస్తుండట. ఇక ఇదిట్లుంటే అటు హన్మకొండ జిల్లాలో ఉన్న ఓ సర్కార్ బళ్లకు నేను కూడా చదువుకుంటా అన్నట్లు ఓ పాము వచ్చింది. భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ సర్కార్ బళ్లకు సర్ర పాక్కుంటా వచ్చేసరికి పొల్లగాళ్ళు సార్లు తలో దిక్కు ఉరుకుడు పెట్టిర్రు. అయితే పక్కపొంటి నర్సరీ ఉండుతోని పాములు తేళ్లు శీతం వస్తున్నాయి అంటుర్రు పొల్లగాండ్లు. గిట్ల పొల్లగాండ్ల తిప్పలను పట్టించుకునేటోళ్లే లేక సర్కార్ బళ్ళంటే జనంలో పల్సనవుతున్నాయి. లెక్కకైతే సర్కార్ బళ్ళనే చదవాలే, కానీ వాటి మంచి షెడ్డలు చూసేటోళ్ళు లేక గిట్ల అవుతుంది అని అనుకుంటుర్రు. గీ ముచ్చటి చూసిన జనాలు చూడాలే మరిగా సర్కారోళ్ళు ఏం చేస్తారో.